అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. శంకు చక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతే. ఆ దేవదేవుని దివ్య చరణ కమలాలను భక్తిగా నమస్కారం చేస్తూ, స్వామి భాగవతాన్ని చెప్పే శక్తిని నాకు ప్రసాదించు. అలాగే ఎవరైతే ఈ కథను వింటున్నారో, ఎవరైతే ఈ భాగవతాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబాలకు కూడా మీ యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు సంపూర్ణంగా ప్రసాదించు తండ్రి అని మనసారా ప్రార్థిస్తూ భాగవతం చెప్పటానికి ఉపక్రమిస్తున్నానండి. మనం ఇప్పుడు మహాభాగవతంలో ద్వితీయ స్కందంలో ఉన్నాము. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నటువంటి భాగవతంలో పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని ఒక ప్రశ్న అడగటము, అప్పుడు సుఖ మహర్షి ఇదే ప్రశ్నని నారదుడు బ్రహ్మదేవుని అడగటము, బ్రహ్మదేవుడు నారదుడు చెప్పటం జరిగింది. అందులో కొన్ని విశేషాలు ఇంకా కూడా ఉన్నాయి, అవి నేను చెప్తున్నాను ఆయన. అలాగే ఆ బ్రహ్మదేవుడు వేదాన్ని 3 మార్లు కూడా చదివేసేసి దానిలోని భావాన్ని అర్థం చేసుకొని, అన్నిటికీ మూలము ఆ శ్రీహరే ఒక భక్తి మార్గము మాత్రమే పరమాత్మని అనుగ్రహాన్ని పొందటానికి, అంత్యమున మోక్షాన్ని పొందటానికి మార్గము అని తెలుసుకొని నారదుడికి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తూ, నాయన నువ్వు కూడా భక్తి మార్గాన వెళ్తూ ఆ స్వామి యొక్క లీలను మధురంగా నువ్వు వింటూ నువ్వు కోరుకున్నటువంటి మోక్షాన్ని పొందెదవు కాక. వీణులు విందైనటువంటి ఆ శ్రీహరి లీలామృతాన్ని విను నాయన అని చెప్తూ, మానుష జన్మమునందిన మానవులకు లభ్యమాన మరణులకు మహాజ్ఞానులకు చేయవలయు విధానము నిగడింపబడియే ధరణీనాథ. పరమాత్ముడు ఒక్కడే, కానీ ప్రతి మనిషిలో కూడా ఆయన కొలువయ్యే ఉంటాడు. వేరు వేరే రూపాలతో, వేరు వేరు కోరికలతోటి కొంతమంది పూజిస్తూ ఉంటారు. అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు కదా. కానీ ఆ దేవతల రూపాల్లో ఆయన కొలువుండి వారి యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి బ్రహ్మవర్చస్సు కావాలి అనుకున్నవాడు అనుకోండి, బ్రహ్మదేవుణ్ణి ఉపాసించాలి. అలాగే ఇంద్రియ నిగ్రహం కావాలనుకున్న వాళ్ళు ఇంద్రుణ్ణి, సంతానాన్ని కావాలి అని అనుకునే వాళ్ళు దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులను సేవించాలి. మంచి భోజనం, మృష్టాన్నం దొరకాలనుకున్న వాళ్ళు అది తిని, స్వర్గాన్నే కోరుకునే వాళ్ళు ఆదిత్యులను, రాజ్యకాంక్ష గలవాళ్ళు విశ్వే దేవతలను సేవించుకోవాలి. దేశ ప్రజా సాధనే ముఖ్యము అనుకున్న వాళ్ళు సాధ్యులను ఉపాసించాలి. అలాగే శ్రీకామునకి దుర్గాదేవిని, తేజస్కామునకి అగ్ని, ధనకామునకి అష్టవసులు, ఉపాస్య దేవతలు వీరకాముడు వీరప్రదులైన ఏకాదశ రుద్రులను, ఆయుష్కాముడు అశ్విని దేవతలను, పుష్టికాముడు భూమిని సేవించాలి. ప్రతిష్టను కోరుకునేవాడు లోకమాతలైనటువంటి గగన భూదేవతలను, సౌందర్యాన్ని కావాలి అని కోరుకునేవాళ్ళు గంధర్వులను ఉపాసించాలి. అలాగే కామినీ లాభం కోరేవాడు అప్సరసగు ఊర్వశిని, సర్వాధిపత్యం అంటే దేశాధిపత్యము కావాలి, సర్వాధిపత్యం కోరుకునేవాడు బ్రహ్మను భజించాలి. అలాగే కీర్తికాముడు అష్టైశ్వర్యాలు కావాలి, కోరిన కోరికలల్లా నెరవేరాలి అనుకున్నవాడు మహావిష్ణువుని ఆరాధన చెయ్యాలి. తర్వాత విద్యాకాముడు, విద్య కావాలనుకునేవాడు ఉమాపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని, సర్వశుభాలు కోరుకునేవాడు కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే శంకరుడు శుభంకరుడు, శుభాన్ని కలిగించువాడు.
శంకరుని పూజించినప్పుడు అశుభం అంటూ కలగదనమాట. శుభాన్ని మాత్రమే ఇస్తాడు. శంకరుడు అంటేనే శుభాన్ని కలిగించువాడని కదండి. అలాగే దాంపత్య సౌరభం, దాంపత్యం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఉమాదేవిని సేవించాలి. ధర్మార్థాలను కాంక్షించేవాడు కూడా విష్ణువుని సేవించాలి. అంటే ధర్మ మార్గాన నడవాలనుకున్నవాడు కూడా విష్ణువుని సేవించాలన్నమాట. సంతానం కావాలి అనుకున్నవాడు, ఇంకోండి, సంతానం అంటే మనకు సంతానం మామూలుగా కలగదనమాట. ఎందుకంటే దేవతలు పితృదేవతలను అడుగుతారట, మీ వంశంలో వీళ్ళు సంతానం అడుగుతున్నారు, మరి ఇమ్మంటారా అని. అప్పుడు పితృదేవతలు వాళ్ళ వంశంలో వాళ్ళు ధర్మంగా ప్రవర్తిస్తున్నారా లేదా, పెద్దల్ని తలుచుకుంటున్నారా లేదా, తద్దినాలు అవి పెడుతున్నారా లేదా అని చెప్పేసి గమనించుకొని దాన్ని బట్టి వీళ్ళకి సంతానం ఇవ్వచ్చు, ఇవ్వక్కర్లేదని చెప్తే దాన్ని బట్టి పరమాత్ముడు సంతానాన్ని కలగజేస్తాటండి. అందుకే పెద్దలని ఒకసారి మననం చేసుకుంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే పిల్లలు కూడా బాగుంటారటండి, లేకుంటే వాళ్ళ శాపాలు కూడా తగులుతాయి అంటారు. అలాగే రక్షణ కావాలనుకున్న వాళ్ళు యక్షులని, బలాన్ని కోరేవాళ్ళు మరుద్గణాలని, రాజత్వం కోరేవాళ్ళు మనురూప దేవతలను, శత్రుక్షయం కోరేవాళ్ళు నిర్ణుతిని, భోగభాగ్యాలు అనుభవించాలనుకునేవాళ్ళు చంద్రుణ్ణి పూజించాలి.